ఇప్పుడు ఎక్కడికి వచ్చినామో నేను చెప్పక్కర్లేదు అనుకుంటా, మీకే కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మనం డిఫరెన్సెస్ మాట్లాడుకుందాం. మన ఊరిలో స్వీట్ పూరి, పానీపూరి, దహీ పూరి, నార్మల్ పానీపూరి అట్లుంటాయి కదా. ఇక్కడ అన్ని స్టాల్స్ ఒక దగ్గరనే ఉన్నాయి. అండ్ ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ నాకు డాంకీ కార్ట్స్, హార్స్ కార్ట్స్ ఇవన్నీ కనిపించినాయి. ఇక ఇప్పుడు కనపడేది మన ఊర్లో అనుకో స్వీట్ పూరి, మసాలా పూరి అట్లా చెప్తాం. కానీ ఇక్కడ ఏంటి తెలుసా, అది షేవ్ పూరి. షేవ్ పూరి అంట వినంగానే నాకు నవ్వొచ్చింది. కాకపోతే వాళ్ళ ముందు నవ్వుతే బాగోదని నవ్వలేదన్నమాట. ఇక్కడ పానీపూరి మన దగ్గర మంచిగా స్టవ్ల మీద పెట్టి వేడి వేడిగా చేసి పోస్తారు. ఇక్కడ అట్లా పొయ్యరు, అంత చల్లగానే ఉంటుంది. టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గానే ఉంది, అంటే వాళ్ళ ప్లేస్కి తగ్గట్టే ఉన్నది. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చినామంటే మార్కెట్కి వచ్చినాం అనమాట. ఇక్కడ నీరు మార్కెట్ అని ఒకటి ఉన్నది. ఇప్పుడు తాత వాళ్ళ బంగ్లా పక్కన సందులోనే మార్కెట్ ఉంది. డ్రెస్సులని, గాజులని, అయ్యని ఇవని అన్న ఊర్లలో ఎట్లా ఉంటాయో ఇక్కడ కూడా అట్లనే ఉన్నాయి. కాకపోతే చాలా కాస్ట్లు కూడా ఉన్నాయి. చాలా తక్కువ కాస్ట్ల కోసం వెతికినా కానీ ఏడ దొరకలేవు నాకైతే. మంచి మంచి కలెక్షన్స్ ఉండే కానీ పైసలు ఉండాలిగా కొనడానికి. సర్లే ఎట్లాగో కొనలేకపోతున్నా, వీడియో నన్ను తీసి చూపిద్దామని పెడుతున్నాను అన్నమాట. 10 రోజుల తర్వాత ఇక్కడ చూసిన నేను కూరగాయలు. ఇన్ని రోజులు ఇంట్లో వండితే మనకి ఎక్కవు, ఇట్లా ఊర్ల మీద పడి తిరిగినప్పుడు ఏం బెటర్ కదా, అప్పుడు మంచిగా అనిపిస్తుంది. అబ్బా తింటే బాగుందని. కాకపోతే ఇక్కడ కొబ్బరికాయలు, గోలికాయలాగా ఉన్నాయి. ఒక షాప్కి వెళ్ళినాం వాటిని చూడడానికి, చాలా నార్మల్గా అనిపించినాయి. సర్లే వద్దులే అన్నయ్య, మీరే ఉంచుకోండి అని చెప్పి బయటకు వచ్చేసినాం. అన్ని బట్టలు ఉన్నాయో మీషోలలో, ఆడ చూసా ఈడ చూసా అన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఎందుకో నాకు వీళ్ళని చూడంగానే వీడియో తీయాలనిపించింది, మంచిగా అనిపించింది. కమ్ టు ద పాయింట్, అసలు వచ్చిందే ఈ గాజుల కోసం. అసలు ఈ గాజుల షాపు పోగానే బ్రెయిన్ బ్లాస్ట్ అయిందనమాట నాకు. అమ్మాయిలు వేసుకోవడానికి ఇన్ని రకాల గాజులు ఉంటాయి. రాజస్థాన్లో ఎవరైనా బాగా రిచ్ అని అంటే మాత్రం ఖచ్చితంగా గాజుల షాపులో అయ్యి ఉంటారు. అట్లున్నారు ఇక్కడ. అంతా తిరిగి లాస్ట్కి హాస్టల్కి చేరుకున్నాం. వీడియోస్ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.